వెల్కమ్ టు స్కిల్స్ టు ఎవ్రీవన్ ఛానల్. ఈ వీడియోలో ఫైల్స్ ని ఫోల్డర్స్ ని ఎన్ని విధాలుగా రీనేమ్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మెథడ్, ఏదైనా ఫోల్డర్ ని కానీ ఫైల్ ని కానీ సెలెక్షన్ చేసి మౌస్ తో రైట్ క్లిక్ ఇచ్చి షో మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి రీనేమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రీనేమ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఫోల్డర్ నేమ్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే ఫోల్డర్ నేమ్ అనేది రీనేమ్ అయిపోతుంది. సో అలాగే సెకండ్ మెథడ్, ఏదైనా ఫైల్ కానీ ఫోల్డర్ కానీ మౌస్ తో 2 సార్లు సెలెక్షన్ చేసి డైరెక్ట్ గా రీనేమ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్సెల్ ఫైల్ ని 2 టైమ్స్ సెలెక్షన్ చేస్తున్నాను. సో 1 టైం, సెకండ్ టైం. సో 2 టైమ్స్ సెలెక్ట్ చేస్తే డైరెక్ట్ గా రీనేమ్ చేసుకోవచ్చు. సో న్యూ నేమ్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే రీనేమ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ ఉన్న టెక్స్ట్ డాక్యుమెంట్ ఫైల్ ఉంది, దీన్ని షార్ట్ కట్ కీ యూజ్ చేసి రీనేమ్ చేద్దాం. సో కీబోర్డ్ లో F2 ప్రెస్ చేసి ఫైల్ ని కానీ ఫోల్డర్ ని కానీ రీనేమ్ చేసుకోవచ్చు. సో న్యూ నేమ్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే ఫైల్ అనేది రీనేమ్ అయిపోతుంది. సో ఇన్ని విధాలుగా ఫైల్స్ ని కానీ ఫోల్డర్స్ ని కానీ రీనేమ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో చూడడం కోసం వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.